హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళామేమో అతన్ని వదిలి పారిపోయింది. అలాంటి వాడిని చేసుకోవడం నా అదృష్టం అనుకోవాలా? నా జీవితం ఇంతేనా? అమ్మా, ఎందుకు నన్ను మాత్రం వదిలేసి మీరిద్దరే పురుగుల మందు తాగారు? నాకు కూడా కొంచెం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. హాయిగా నేను కూడా మీతో పాటే వచ్చేదాన్ని. ఇక్కడ అన్నయ్యలు నన్ను యువరాణిలో చూసుకుంటారేమో భ్రమలో నన్ను వదిలేశారా? లేదమ్మా, లేదు. వాళ్ళకి నేను యువరాణిని కాదమ్మా, పని మనిషిని. చూశావా, ఈ చిన్న ఇంటిని వదిలేసి ముగ్గురు అన్నయ్యలు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆ ఇళ్లలో ఎక్కడ నాకు పాదం మోపడానికి కూడా చోటు లేదు. ఈ ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకు నాకు ఇలాంటి శిక్ష? అర్జున్ వస్తాడని ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి, గాని తను మాత్రం రాలేదు. అయినా నా పిచ్చి గాని అతను కూడా నాలాగా చిన్నప్పటి పెళ్లిని గుర్తు పెట్టుకుని ఉంటాడా ఏంటి? నా జీవితం ఇంతే అనుకొని వదిన చెప్పినట్లు ఎవరినో ఒకరిని చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇదిగో ఇలా పెళ్ళై పిల్లలున్న వాడిని చేసుకోమంటున్నారు. ఎలా అమ్మా? ఎలా దీని నుండి బయటపడాలి అంటూ తల్లిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత పెళ్లి కొడుకు వచ్చాడు. పెళ్లికి తేదీని నిర్ణయం చేశాము అని చెప్పడానికి. చాలా థ్యాంక్స్ అండి, మంచి పని చేశారు. మా మానస చాలా అదృష్టవంతురాలు. మీలాంటి మంచి భర్త దొరుకుతున్నాడు అంది ఝాన్సీ. సరే, నేను ఒకసారి మానసతో మాట్లాడాలి అన్నాడు అతను. అలాగేనండి, ఇదిగో ఇంట్లోనే ఉంది, మీరు వెళ్ళి మాట్లాడండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అంది ఝాన్సీ. సరే అని పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చాడు. మానస ఏదో బుక్ చదువుకుంటుంది. అతన్ని చూడగానే లేచి నిలబడింది. హాయ్ మానస అన్నాడు. మానస ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడింది. పెళ్లికి ముహూర్తం డేట్స్ ఫిక్స్ చేయించాము, 15 రోజుల పెళ్లి అన్నాడు. అప్పటికి మానస మౌనంగానే ఉంది. అతను మానసకు దగ్గరగా వెళ్తున్నాడు. మానస కొంచెం పక్కకు జరిగింది. అతను ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు. భయంతో మానస అడుగులు ఆగిపోయాయి. అది చిన్న ఇల్లు, తను ఎంత దూరం అని వెళ్ళగలదు. అందుకే ఆగిపోయి భయం భయంగా అతని వైపు చూస్తుంది. అతను మానసకు చాలా సమీపంలోకి వచ్చేశాడు. చెమటలు పడుతున్నా నుదుటిని తన ఓనితో తుడుచుకుంది మానస. అతను మానసకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నీకు నా గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను మానస. నువ్వేమి బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు. నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు. అతను అంత దగ్గరగా ఉండడం మానసకు నచ్చలేదు. అతని చూపులు మానస శరీరం మీదే నిలిచి ఉన్నాయి. అతన్ని అక్కడి నుండి ఎలా బయటకు పంపేయాలా అని మానస ఆలోచనలో పడింది. అంతలోనే ఝాన్సీ అక్కడికి వచ్చి జ్యూస్ తీసుకొని, మానస, కూర్చోబెట్టి మర్యాదలు చెయ్యాలనే విషయం కూడా తెలీదా అంది కోపంగా. మానస సైలెంట్ గా ఉండిపోయింది. పర్వాలేదు, ఇక నేను వెళ్ళొస్తాను అని అతను బయలుదేరాడు. ఇదిగోండి, ఇది మానసకు, ఇది మీకు అని 2 కవర్లు ఝాన్సీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఝాన్సీ ఆ కవర్లను ఓపెన్ చేసి చూసింది. అందులో చీరలు ఉన్నాయి. అతను మానస కోసం తెచ్చిన చీర చాలా బాగుంది. ఝాన్సీకి ఆ చీర తీసుకోవాలి అనిపించింది. మానస, నీకు ఈ కలర్ అస్సలు బాగుండదు. ఇదిగో ఇది తీసుకో, చాలా బాగుంటుంది అని తన చీరను ఇచ్చింది. మానస చెయ్యి చాపి తీసుకోలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. ఇదేమి తనకు పట్టనట్టు ఝాన్సీ చీరను తీసుకొని బయటకు వచ్చేసింది. మానసకు కన్నీళ్లు ఆగడం లేదు. చీచి, అతను అసలు మనిషేనా? ఆ చూపులేంటి? అతని చూపులో ప్రేమ లేదు, కామం తప్పించి. అలాంటి కామాంధుడిని నేను చేసుకోవాలా అనుకుంది. ఆ రాత్రి మానసకు కూడా నిద్ర పట్టలేదు. నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా అతని చూపులు గుర్తొచ్చి కంపరంగా అనిపించి లేచి కూర్చొనేసింది. ఇక్కడే ఉండి వీళ్ళ కాలు కింద చెప్పులా వీళ్ళ దయా దాక్షిణ్యాలతో బ్రతకాల్సిందేనా? నాకంటూ ఒక జీవితం లేదా? నా జీవితం మీద వీళ్ళ అధికారాలు ఏంటి? నేనుగా బ్రతకలేనా? అసలు నేనెందుకు బానిసలా వీళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి? అన్నయ్య వదినలకు నేను బరువు భారం కావచ్చు, కానీ నాకు నేను ఏమాత్రం భారం కాకూడదు. నాకు చదువు లేదా? ఉందే. 10th లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ విషయం ఇంట్లో చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చిన నాకు మా ఇల్లు అమ్మానాన్నల శవాలతో ఆహ్వానం పలికింది. నా దుఃఖం ఏమని చెప్పుకోగలను? ఎంతని చెప్పను? అమ్మానాన్నల మీద పడి ఒక్కసారి లేవండి అని ఏడ్చాను. వాళ్ళు లేచారా? లేదే. ఎందుకు? వాళ్ళకి నా గురించి అవసరం లేదు, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయారు అని కుమిలి కుమిలి ఏడ్చాను. ఆ తర్వాత తెలిసింది, పొలంలో పంటలు నీళ్లు లేక ఎండిపోయాయి. పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక అమ్మ నాన్న ఇద్దరు ఆ పొలంలోనే
పంటకు పట్టిన పురుగుల్ని చంపే ఆ పురుగుల మందు మా అమ్మ నాన్నలు చంపేసింది. ఇదేం దుస్థితి! ఎప్పుడు పొలాన్ని నమ్ముకుని బ్రతికే అమ్మ నాన్నలకు తమకు పిల్లలు ఉన్నారనే విషయం గుర్తుకు రాలేదా? పంట పండకపోతే ఏమైంది? వేరే ఎక్కడైనా కూలి పనులు చేసుకొని అప్పు తీర్చుకోవచ్చు కదా! ముగ్గురు కొడుకులు ఉన్నారు. చిన్న అన్నయ్య అంటే చిన్నవాడు. మిగిలిన ఇద్దరు అన్నయ్యలు కూడా ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇంట్లో అందరూ కష్టపడితే అప్పులు తీర్చడం పెద్ద కష్టమా? మరో విషయం కూడా నాకు నిదానంగానే తెలిసింది. అమ్మా నాన్న చనిపోయే నాటికే పెద్దన్నయ్యకు పెళ్లి జరిగిపోయింది. పెద్దన్నయ్య తన సంపాదనను అమ్మా నాన్నలకు అసలు ఇవ్వలేనని చెప్పేశాడట. ఎంత స్వార్థం అనిపించింది. ఆ రోజు నుండి పెద్దన్నయ్యతో మాటలు తగ్గించుకున్నాను. ఆ తర్వాత నేను ఇంటర్ చదవడానికి రెండో అన్నయ్య, మూడో అన్నయ్య తోడుగా ఉన్నారు. నా ఇంటర్ ఎగ్జామ్స్ అవ్వగానే రెండో అన్నయ్యకు పెళ్లి జరిగిపోయింది. అప్పటికి నేను రెండో అన్నయ్యలో కూడా మార్పు రాసాగింది. నేను డిగ్రీకి జాయిన్ అవుతానంటే అన్నయ్యలు ఇద్దరు వద్దు అన్నారు. చిన్నన్నయ్య మాత్రం చదువుకోమని చెప్పాడు. ఊరి దగ్గరే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అన్నయ్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆదివారాల్లో కాలేజీకి సెలవు ఉన్న రోజుల్లో కూలి పనికి వెళ్ళేదాన్ని. ఆ డబ్బులు దాచుకొని ఎగ్జామ్ ఫీజులు కట్టి చదువుకున్నాను. ఇప్పుడు చిన్నన్నయ్య కూడా పెళ్లి జరిగిపోయింది. చిన్నన్నయ్య, వదిన తప్పించి మిగిలిన ఇద్దరు అన్నయ్యలు నా గురించి పట్టించుకోవడమే మానేశారు. ఏదో మొక్కుబడిగా ఎప్పుడో ఒకసారి పలకరిస్తారు అంతే. ఇప్పుడు చిన్నన్నయ్యకు భారం కావడం కంటే ఆత్మహత్య చేసుకొని చావడం మేలు అనుకుంది. అయినా పిరికిదానిలా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? బ్రతకాలి. నా జీవితం నాదిగా నేను బ్రతకాలి. బ్రతుకుతాను. ఇక్కడే ఉంటే అన్నయ్య, వదినలు నన్ను ఇలాగే వదలరు. ఖచ్చితంగా ఆ కామాంధుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కాబట్టి